నువ్వు క్రిష్కి ధైర్యం చెప్పాలి, క్రిష్ని ఓదార్చాలి. అంతేకాని నువ్వే కృంగిపోతే పాపం వాడెంత బాధపడతాడో ఆలోచించు. క్రిష్, ఏడవకు. నీకు మేమందరం ఉన్నాం. నీకోసం మేమందరం ఆ దేవుడికి మొక్కుకున్నాం క్రిష్. ఖచ్చితంగా చనిపోయింది మీ అమ్మగారు కాదు. ఏంజెల్ ఆంటీ చాలా మంచిది. ఆమె ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుంది. చూడు, కావాలంటే కాసేపు ఆగి డాక్టర్స్ వచ్చి చనిపోయింది మీ అమ్మ కాదు అని చెప్తారు. ఇంత చిన్న వయసులో వీడి దేవుడు ఇంతలా పరీక్షిస్తున్నాడేంటో. ఏది ఏమైనా ఈ DNA టెస్ట్ మ్యాచ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. విహారీగాడు లేడేంటి? విహారీ ఇంకా ఆఫీస్కి రాలేదనుకుంటా. నమస్తే మేడం. విహారీ ఇంకా రాలేదా? లేదు మేడం, బాస్ ఇంకా ఆఫీస్కి రాలేదు. పద లోపలికి వెళ్దాం. అంబిక, బయట ఎంప్లాయీస్ని కూడా కనుక్కున్నాను. విహారీ 2 రోజుల నుంచి ఆఫీస్కి సరిగ్గా రావట్లేదు. వచ్చిన ఆఫీస్లో సరిగ్గా ఉండట్లేదు. అసలేమైంది? ఏం లేదు సుభాష్. క్రిష్ అని ఆ రోజు మా అన్నయ్య కంపెనీ టెండర్లప్పుడు విహారీకి హెల్ప్ చేశాడు చూసావా? ఆ బాబు వాళ్ళ అమ్మ మిస్ అయిందని ఆమెని వెతికే పనిలో ఉన్నాడు. ఆ టెన్షన్లో 2-3 రోజుల నుంచి ఏమీ పట్టించుకోవడం లేదు. ఆఫీసుకు కూడా సరిగ్గా రావడం లేదు. ఆ బుడ్డోడి అమ్మ విషయంలో విహారీ హెల్ప్ చేయడం ఏంటి? అసలు ఇన్ని రోజులు ఎవరిని ఏవి పట్టించుకొని విహారీ ఆ బుడ్డోడి విషయంలో ఎందుకు పట్టించుకుంటున్నాడు అంబిక? ఆ విషయమే నాకు అర్థం కావట్లేదు సుభాష్. ఎప్పుడు ఆ బుడ్డోడిని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కూడా పెట్టాడు. సుభాష్, ఆ బుడ్డోడి సంగతి పక్కన పెట్టు. ఆ విహారీగాడు వాళ్ళ నాన్న కంపెనీని బాగా డెవలప్ చేయాలి, మార్కెట్లో ఆ కంపెనీని ఎక్కడికో తీసుకువెళ్ళాలి, మళ్ళీ ఆ కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలి అని కలలు కంటున్నాడు. వాడి కలలన్నీ కళ్ళల్లాగే చెదిరిపోయేలా మనం చెయ్యాలి. ఇదే కరెక్ట్ టైం అంబిక. కంపెనీకి విహారీ దూరంగా ఉన్నప్పుడే మనం గట్టిగా ప్లాన్ చేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. సుభాష్, 2-3 రోజుల్లో కంపెనీలో ఇంటర్నల్గా పెద్ద పెద్ద గొడవలు జరగాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను అంబిక. రెండు 3 రోజుల్లో డెలిగేట్స్ రాబోతున్నారు. వాళ్లతో మీటింగ్ విహారీకి చాలా ఇంపార్టెంట్. ఆ మీటింగ్ని వీలైనంత త్వరగా జరిపించు. ఆ మీటింగ్ని ఎలాగైనా కొలాప్స్ చేస్తే విహారీకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతే విహారీగాడు వేసుకున్న ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్ జరగదు. ఏ కంపెనీలో అల్లకల్లోలాలు గొడవలు సృష్టించడంతో విహారీగాడికి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు మనం పావులు కదిపి విహారీగాడికి చెక్మేట్ చెప్పి ఈ కంపెనీని పూర్తిగా షట్ డౌన్ చెయ్యొచ్చు. కానీ మనం ఇదంతా ఆ విహారీ యాక్టివ్ అయ్యేలోపే చేయాలంబిక. వాడు ఖచ్చితంగా 2-3 రోజులైతే బిజీగా ఉంటాడు సుభాష్.
ఎందుకంటే ఆ బుడ్డోడి వాళ్ళమ్మ చచ్చిందనే విషయంలో, ఆ పనుల్లో, ఆ టెన్షన్లో ఖచ్చితంగా 2-3 రోజులైతే అవైలబుల్ ఉండడం. ఈలోపు మనం అనుకున్నదంతా చక్కదిద్దేయాలి. అలాగే అంబిక. నేను కొట్టే ఈ దెబ్బతో మళ్ళీ విహారి డిప్రెషన్కి వెళ్ళిపోయి తాగుడికి బానిసయ్యి ఇంట్లో ఒక మూల కూర్చునేలా చేస్తాను. ఇంకోసారి కంపెనీ జోలికి కానీ బిజినెస్లో కానీ రానివ్వకుండా చేస్తాను. సంధ్య, డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయో లేదో ఒకసారి కనుక్కోండి. రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి మేడం. మీరు చెప్పినట్టుగానే బాబు డిఎన్ఏని బాడీ డిఎన్ఏతో ల్యాబ్లో టెస్ట్ చేశాం. రిజల్ట్ ఏమొచ్చింది? బాబు డిఎన్ఏ బాడీ డిఎన్ఏ మ్యాచ్ అయింది మేడం. ఇది కూడా మేడం రిపోర్ట్స్. ఆ బాడీ మా అమ్మది కాదు కదా, మా అమ్మ బతికే ఉంది కదా, మా అమ్మకి ఏం కాలేదు కదా ఆంటీ. ఎస్ఐ గారు చెప్పండి. డిఎన్ఏ మ్యాచ్ అయింది. అమ్మా